హే ఫ్రెండ్స్, నా పేరు సురేష్. ఈరోజు మనం అయితే ఫేమస్ ట్రోల్స్కి అండ్ మీమ్స్కి రియాక్షన్ ఇవ్వబోతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి, ఫుల్ కామెడీ ఉంటుంది. ఈ వీడియో మొత్తం చూడండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ వచ్చేసి అతడి సినిమా నుంచి చూడండి గైస్, ఇది ఫుల్ కామెడీ ఉంటుంది. పార్థు, ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావురా? అక్క అన్నీ ఇలానే ఉన్నాడు. అసలు మహేష్ బాబు గారు పార్తు కాదు, రాజీవ్ కనకాల పార్తు. ఈ డైలాగ్ విని పైన రాజీవ్ కనకాల చచ్చిపోయాడు కదా సినిమాలో, నవ్వుకుంటాడు స్వర్గం నుంచి చూసి, ఏంటి ఇంతవరకు యాక్షన్ చేస్తున్నారని. అయినా మన కుటుంబంలో చాలామంది రిలేటివ్స్ చుట్టాలందరూ ఇలానే అంటారు, ఏదో నోటికి వచ్చింది పొగడాలని చెప్పేసి పొగుడతారు అంతే. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, అమెరికాలో వీకెండ్స్లో సాటర్డే సండే రోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు మన వాళ్ళు. సాటర్డే సండే వేసి తాగి పడుకుంటారు. బట్ అక్కడ మాత్రం ఫ్యామిలీతో తీసుకెళ్ళి చెట్ల కిందికి వెళ్ళి అట్లా స్లైడింగ్, వాటర్ స్లైడింగ్ అని, ఏదో కుకింగ్ చేసుకోవడం కానీ ప్రతి వీక్ ఉంటుంది అనమాట వాళ్ళకి. మనం అన్న నెలకు ఒకసారి పోతాం పండగలకి చెట్ల కిందికి. అగ్గిపేట మచ్చాన్ని మాత్రం ఫుల్ వాడేస్తున్నారు. చూడండి గైస్, లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసి రైట్ సైడ్ చేయబెట్టింది, రైట్ సైడ్ వెళ్దామని చెప్పేసి. సో చూడండి ఒకసారి, వా దీది వా అంట గైస్. ఇది ఫుల్ కామెడీ ఉంది. బట్ ఏంటంటే ఇంకో విషయం మాట్లాడుకోవాలి, లేడీస్ ఎప్పుడు ఇంట్లో ఉంటారు కదా, సో దానివల్ల ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చినప్పుడు ఇలా మిస్టేక్స్ జరుగుతుంటాయి అనమాట. మనం డైలీ తిరుగుతాం, మన అబ్బాయిలు ఏంటంటే డైలీ కంపల్సరీ తిరగాల్సిందే బయట రోడ్లను బట్టి, చాలా ఫేస్ చేస్తాము. లేడీస్ ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్తారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదనమాట. ఇంకోసారి అది ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది. వేరే యాక్సిడెంట్ వీడియో తీసుకొచ్చి యాక్సిడెంట్ మధ్యలో ఆపేసి మనోళ్ళు స్టంట్ చేస్తున్నారు అనమాట. చాలా బాగుంది. हे प्रभु हे हरि राम कृष्ण जगन्मोहन रेड्डी, ये क्या हुआ? तालाब में पानी आ गया, गमछा भी खुल गया मेरा। लेंटी ये देखिए, गमछा क्या हुआ? हम लोग शेव करने आया है, पानी में बापू दादा भी डूब रहा है। बाहर हमारा ठाकुर रूम देखिए, सिंहासन डूब गया है, इतना बड़ा सिंहासन हमारा। ఓంతి బతికే ఉన్నారు, ఏం కాలే. అరే మామ, ఒకసారి ఈ బీర్ ట్రై చేయరా అంట. బీర్ ఓకే, ఏం చేయమన్నా చేస్తాను, నా చెయ్యి నరుక్కోమన్నా నరుక్కుంటాను, పైనుంచి దూకమన్నా దూకుతాను, కానీ ఈ విషయంలో నన్ను బలవంత పెట్టకండి. అసలు వెంకటేష్ సార్ అయితే ఏమైనా యాక్టింగ్ చేస్తాడు గైస్, ఎంత అమాయకుడిలా ఉంటాడు చంటి సినిమాలో కూడా. ఇక్కడ చూసి చెయ్యి నరుక్కుంటున్నాడు, ఎంత సింపుల్గా చెప్తున్నాడు చెయ్యి నరుక్కుంటా అని చెప్పేసి. సో ప్రతి గ్యాంగ్లో ఒక పర్సన్ ఉంటాడు తాగనోడైతే, బట్ తాగే టైం వచ్చినప్పుడు అలానే అంటారు, తాగే టైం వచ్చినప్పుడు తాగాల్సిందే ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు. మిల్క్ షేక్ వచ్చేసింది అమ్మాయికి, మంచి మిల్క్ షేక్ అయితే. నూకలు ఉన్నాయి మనకి భూమి మీద. ఓ అంబో వరదేవుడు, అలా భార్య మంచి పూజలు చేస్తున్నట్టుంది ఇంటికాడ. కొంచెం మిస్ అయిపోయాడు. నాకు ఒక్కసారి జరిగింది, ఇంత పెద్ద అయితే కాదు, చిన్న రాయి లాంటిది అనమాట, చిన్న ఫ్లోరింగ్. ముక్కు కొరికింది, ఏంటది తాంబేలు, అది కింద పడ్డాడు. ఒకటే వీడియోలో ఇన్ని ఉన్నాయంట్రా బాబు. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? तालाब में पानी आ गया, गमछा भी खुल गया मेरा। लेंटी ये देखिए, गमछा क्या हुआ? हम लोग शेव करने आया। అదేం జరుగుతుంది అసలు? ట్రాక్టర్ ఏమన్నా అన్నాడా బ్రో నిన్ను? ఎందుకు ఎగిరి పడుతున్నావు? అంతే 90 ml పడ్డది కదా. మంచి ప్యాకింగ్. రావట్లేదు, సేమ్ నా ఫీలింగ్ అదే.
చాలా టైమ్స్ జరిగింది నాకు కూడా, ఇది అస్సలు రాదు కవర్ అనేది. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది బ్రో, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ట్రై చేసి ఇట్లా అంటే వచ్చేస్తుంది. ఎన్నిసార్లు ఇట్లా తీసినా రాదు మార్కెట్లో కూడా. నేను కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా రాదు. నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా. Which is the national bird in India? Narendra Modi. పోద్ది ఇన్స్టాగ్రామ్ పోద్ది. ఏం వాడకం అయ్యా. నరేంద్ర మోడీ గారిని అయితే చాలా మంది అయితే విపరీతంగా వాడేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ ట్రోల్స్లలో. ఇన్స్టాగ్రామ్ అయితే ఉండదు, ఇది కూడా బ్యాన్ అయిపోద్ది సేమ్ టిక్ టాక్ లాగా ఇలా చేస్తే. జై జవాన్ జై కిసాన్ని ఎవరు కనిపెట్టారు అంట. కింద కమెంట్ చూడండి, పల్లవి ప్రశాంత్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అవును గైస్, బిగ్ బాస్లో ఉన్న రోజులు జై జవాన్ జై కిసాన్ అంత ముందుకు రీల్స్లలో షార్ట్స్ ఉన్నాయి, యూట్యూబ్ షార్ట్స్లో కూడా జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి ఫుల్ ఫేమస్ చేశాడు. నీల్ సలార్ సినిమాలో సెకండ్ హాఫ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సెకండ్ హాఫ్లో నేమ్స్ చెప్తాడు గైస్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ ఒక్కటి కూడా గుర్తుండదు చక్కగా మనకి. నోట్ చేసుకున్నారా? ప్రశాంత్ డైరెక్టర్ చూడండి, ఎమ్మటే ఆ సీన్లో అయిపోతాయి, ఎమ్మటే అయిపోతుంది, అసలు గుర్తుండదు. ఫాస్ట్ నోట్ చేసుకోవాలి, మరి టైం లేదు. డైరెక్టర్ మీకోసం నేను మౌలీ టాక్స్ బ్రో, ఏం తీస్తున్నా బ్రో, సూపర్ ఉన్నాయి నీ వీడియోస్ అయితే. నీ కంటెంట్ నాకు చాలా ఇష్టము. చూద్దాం ముందు ముందు మనం కూడా అలాంటి వీడియోస్ ట్రై చేద్దాం. దేవుందయ్యా మీ సపోర్ట్ నాకు ఉండాలి. చూసారా మళ్ళీ ఒకసారి చూడండి, ఒక అమ్మాయి గుద్దిండు పంచ్. మరి వైల్డ్గున్నాడు అబ్బాయి, పూలు పనులు చూపించాడు రా అబ్బాయికి. శివాజీ గారు, హిస్టరీలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ 68 lakhs నాకు, నీకు టైటిల్ 50కి 15 lakhs అంట పల్లవి ప్రశాంత్ అంటున్నాడు. మన అమరాన్న పక్కన కూర్చొని ఏం చేస్తున్నాడు, బ్యాలెన్స్ బొక్క యూ టేక్ అంట. బ్యాలెన్స్ ఉంటే నువ్వు తీసుకో అంటున్నాడు. బ్యాలెన్స్ ఏముందాడా, నీ రెమ్యునరేషన్కి వచ్చేస్తుంది అంతే. ఇది చూడండి, ఇక్కడ బ్రెడ్ ఉంది కదా, ఒక చీమ ఉంది, చీమ చిన్నది వచ్చి చూసింది, చీమ వెళ్తుంది చూడండి. అది తీసేసిండు, బ్రెడ్ తీసేసి ఆ కట్ట పెట్టిండు. ఇప్పుడు 100 చీమలు తీసుకొని వస్తుంది. పాపం మోసం దగా బిస్కెట్ అయిపోయినాయి అనమాట. వాళ్ళ నంబర్ ఇక ఆ చీమని ఇంకోసారి నంబరు. ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫస్ట్ చూసినప్పుడు కూడా ఫుల్ కామెడీ. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? पानी आ गया, पानी आ गया, गामछा भी खुल गया मेरा. అన్న ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందా. సో అందుకే ఇల్లు అయితే ఎవరు కట్టారో ఆ ప్లంబర్నే పిలిపించుకోవాలి. ఎందుకంటే ఏ పైప్ లైన్ ఎటు వెళ్ళిందో గోడ లోపల వాల్స్ లోపల వాళ్ళకే తెలుసు. సో ఎక్కడ పడితే అక్కడ హోల్స్ పెడితే ఇలానే ఉంటుంది, పైపు గుచ్చుకుంది, అది అలాకెళ్ళి వాటర్ వచ్చేసాయి. అలా వెళ్ళిపోతే ఏంటి అర్థం? వెళ్ళిపోతున్నానని అర్థం. మంచి పడ్డది నాన్నకి. చూడండి గైస్, పైన ట్రైన్ పోతుంది, కింద చూడండి ఎందుకు ఆగారు మీకు తెలిస్తే కింద కామెంట్. నాకు ఇప్పటికీ మొన్న వచ్చింది ఈ రీల్, నాకు ఎవరో పంపారు కింద ఇన్స్టాగ్రామ్లో పంపారు నాకు. చూడండి అసలు కింద నిలబడి ఉన్నారు ఆ పార్కింగ్. అదేమన్నా పైన ట్రైన్ పోతుంది అంటే కూలిపోయి కింద పడుతుందనా, లేకపోతే మోషన్స్ కింద పడుతుందా, నాకు అర్థం కాలేదు. OG film lo I'm doing a very beautiful role. Beautiful role. Nice. Yeah, with power star Pawan Kalyan sir. Nice, ade. Very very happy and ఆఫర్స్ రావట్లేదు. ఇది ఉన్న ఫేమ్ మొత్తం పోయింది శోభాది టోటల్గా. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? पानी आ गया. గజబ్ బేజతి. నాకు తెలిసి ఇంతకుముందుకు అక్కడ వెళ్ళేవాళ్ళు, వాకింగ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు డిస్టర్బ్ చేసినారు ఆ కోతిని, ఆ మంకీని అయితే కొట్టినట్టున్నారు రాళ్ళతో ఇట్లా. సో అది పక్క తీర్చుకోనికి వీళ్ళ మీద ఎగిరింది, వీళ్ళేం చేయలేదు అనుకుంటా పాపం. వీళ్ళు దాన్ని మించి చేస్తున్నారు ఇంకా. ఎక్స్ప్రెషన్ సేమ్ పెడుతున్నారు వీళ్ళు. ఏంటి ఇది?
ఏమేమో తీస్తున్నారు ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్లో ఆంటీలు వచ్చేసి టోటల్గా డిఫరెంట్ కంటెంట్ అయితే తీస్తున్నారు. మీ అందరికీ మౌలి బ్రో తెలుసా? మౌలి బ్రో చాలా కామెడీ కంటెంట్ అయితే చేస్తాడు. చూడండి గైస్, మౌలి బ్రో ఫస్ట్ వీడియో అంట ఇది. ಚಿನ್ನು ನನ್ನ ಚಿನ್ನು ನನ್ನ ಮರತೇನ ಹೇಳ ಕೇಳ ನಿನ್ನ ಚಿಂತ್ಯಾಗ ತಿಂದಿಲ್ಲ ಕೂಳ ನಿಮ್ಮಪ್ಪ. చూసారు కదా, ఈ సాంగ్ అయితే ఫుల్ ఫేమస్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు, చిన్ను చిన్ను అని చెప్పేసి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ సాంగ్ వెంకటేష్ గారిది. సో ఏ సాంగ్ అని చెప్పేసి కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక హింట్ అయితే ఇచ్చాను, వెంకటేష్ సాంగ్ అది, తెలుగు సాంగ్ అది, కానీ కన్నడనా ఏదో ఉంది, అది బెంగళూరు కన్నడనా, ఆ కన్నడలో సాంగ్ అది. అలా రీమేక్ అయిందనమాట. దాన్ని ఫేమస్ చేశారు. ఆ ఫేమస్ చేసింది కాక ఆ లడ్డు పోరగాడు వైట్ షర్ట్ వేసుకున్న అబ్బాయి మౌలి, మన తెలుగు యూట్యూబర్ మౌలి అన్నలాగా ఉంటాడని చెప్పేసి అన్నారు. కాదు, అది రియల్ కాదు. వైట్ షర్ట్ అతను వేరు, రైట్ సైడ్ ఉంది మాత్రం మౌలి బ్రోనే నాకు తెలిసి అయితే. సో ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ ట్రోల్స్ మీమ్స్ ఏమైనా ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే మెసేజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, సురేష్ ఆలగుంట్ల అని చెప్పేసి నా ఐడి. సో దాంట్లోకి వచ్చేసి నాకు మెసేజ్ చేయండి. అవన్నీ నేను కలిపి మళ్ళీ నెక్స్ట్ వీడియో ఈ విధంగానే రెడీ చేస్తాను. మిస్ చేయకండి. మీకు నచ్చింది, ఫుల్ కామెడీ ఉంటుంది కదా, అది నాకు పంపండి. ఓకేనా? సో దట్స్ ఇట్ గైస్, నా పేరు సురేష్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. టడా, బాయ్ బాయ్.